సో జారత్వం అంటే అది మీ దేహంతో చేసేది కాబట్టి, అది మీ దేహానికి సంబంధించింది కాబట్టి దాన్ని కూడా మీరు చంపివేయండి అని పౌలు గారు పిలుపునిస్తున్నాడు. మరి 1 కొరింథీ 15:33లో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి ఈ రోజుల్లో విచ్చలవిడి సంస్కృతి అయిపోయింది. మరి ఏమాత్రం కూడా వావి వరుసలు లేకుండా పాపం చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వినియోగించుకుందాం అనేటువంటి పరిస్థితి మరి స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒకప్పుడు కాలేజ్ స్టూడెంట్స్, ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచే ఈ విధమైనటువంటి ఆలోచనలతోటి, కామ కోరికలతోటి, ఆలోచనలతోటి సో లైంగిక పాపం చేయడానికి ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా ఈ జాగ్రత్త పాపానికి లోనైతూ ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా దారుణంగా ఉందో మనం దాటిపోయేటటువంటి పరిస్థితి. అందుకని వారిని కండోమ్స్ని పెట్టుకొని సేఫ్గా సెక్స్ చేసుకోమని చెప్పండి అనేటువంటి పిలుపులు, సలహాలు ఇస్తున్నాయి అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనం గమనించవచ్చు.